మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 19/7/2022 మంగళవారం. ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అనే దాని మీద ఇన్ఫర్మేషన్ విశ్లేషణ అయిన తర్వాత ఈరోజు మాత్రం గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయిండు. తర్వాత చిన్నగా రికవరీ అవ్వటం మొదలుపెట్టిండు. ఆ రికవరీ 10-20 తర్వాత కొంచెం బాగా పెరగడం జరిగింది. తర్వాత 11-10కి కొంచెం డౌను, మళ్ళీ 11-12కి మళ్ళీ పెరగటం మొదలుపెట్టిండు. చివరికి అటు ఇటుగా కదులుతూ వోల్టాలిటీ అంటే అప్ అండ్ డౌన్ తోటి చివరికి మళ్ళీ 1:30కి స్టార్ట్ అయిండు పెరగటం. ఇంకా పెరగటం అలానే పెరిగింది. ఎన్ఎస్సి వచ్చి 62 పాయింట్లు ప్లస్, బిఎస్సి వచ్చి 246.47 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక ఏదైతే బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీలు ఉంటాయో 30లో 20 కంపెనీలు ప్లస్, 18, 20 ప్లస్ 10 మైనస్. ఇక ఎన్ఎస్సిలోకి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో ఏవైతే 50 ఉంటాయో 50లో 31 ప్లస్, 19 మైనస్, అంటే 30, అంటే 60-40. ఇక నెక్స్ట్ ఇక మనము ఈ ఏమేమి పెరిగినాయో చూద్దాము. టాప్ గెయినర్స్ వచ్చి యాక్సిస్ బ్యాంకు, M&M, ఇండస్ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్, అల్ట్రాసెమ్, ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. టాప్ లూజర్స్ వచ్చి ఓఎన్జీసీ, నెస్లే, హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా కమ్యూనికేషన్, టాటా కన్జ్యూమర్, సన్ ఫార్మా, ఇవి టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక తర్వాత ఈరోజు ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో ఇవి సెక్టార్స్ గమనించినట్టయితే ప్రీ ఓపెన్లోనూ మన మార్కెట్ -91 చూపించింది. మళ్ళీ మన నిఫ్టీ వచ్చేటప్పటికి ఇప్పుడు 62.05లో ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు నిఫ్టీ నెక్స్ట్ 50 పర్లేదు బాగానే ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా పర్లేదు బాగానే ఉంది. తర్వాత ఇవాళ బాగా పెరిగిన ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ 209 పాయింట్లు పెరగడం జరిగింది, 209.6. నిఫ్టీ ఆటో సెక్టార్ కూడా 130 పాయింట్లు పెరగడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్ సెక్టార్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ 361.65 పాయింట్లు పెరిగి 35,720.35లో క్లోజ్ అవ్వడం జరిగింది. 12 బ్యాంక్ షేర్లు ఉంటాయి, దాంట్లో 11 ప్లస్, 1 మైనస్. తర్వాత ఇవి మనం గమనించాల్సింది. ఇక తర్వాత ఈరోజు టర్నోవర్ విషయంలోకి వస్తే 105,73,770.78 కోట్లు F&Oలో టర్నోవర్ జరిగింది. 105,73,770.78 కోట్లు. తర్వాత ఈక్విటీలో క్యాష్ మార్కెట్లో టర్నోవర్ వచ్చి 44,849.25 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. మనము చూడవలసింది ఏంటంటే ఓవరాల్గా 2,300-2,400 పాయింట్లు బిఎస్సిలో జనరల్గా టర్నోవర్ జరుగుతుంది. ఇక మనము ఏం జరిగిందో చూద్దాం. మార్కెట్లు ఏవైతే ఉన్నాయో గ్లోబల్ మార్కెట్స్ రాత్రి అమెరికా మార్కెట్లు ఫాలో అవ్వడం జరిగింది, మన మార్కెట్లు గ్యాప్ డౌన్ తోటి. అయితే ఏషియన్ మార్కెట్లు ఇప్పుడు మిక్స్డ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. మైనస్లోనే కొన్ని 1.60 ఫ్లాట్ క్లోజ్ అయినాయి తప్ప ఓవరాల్గా మైనస్లోనే క్లోజ్ అయినాయి. మళ్ళీ యూరోపియన్ మార్కెట్లు కూడా ఫ్లాట్గానే ట్రేడ్ అవుతున్నాయి ఇప్పుడు. కానీ మన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత 1:30 తర్వాత మన మార్కెట్లు పెరగటం జరిగింది. మెయిన్ రీజన్ ఏంటిది అంటే ఆర్బీఐ ఏదైతే గవర్నమెంటు అంటే ఇన్ఫ్లేషన్ కోసము యాక్షన్ తీసుకుంటాము అని ఒక న్యూస్ రావటం జరిగింది. దాంతో మన మార్కెట్లు పెరగటం జరిగింది అనేది నా ఆలోచన. ఎందుకు అంటున్నానంటే అది న్యూస్ ఎప్పుడైతే ఆర్బీఐ గవర్నర్ న్యూస్ వచ్చిందో ఆ న్యూస్ వచ్చిన తర్వాతనే మార్కెట్లు పెరగటం జరిగింది. అవి మనం గమనించవచ్చు. తర్వాత ఏదైతే ఆ న్యూస్ అంటే జనరల్గా ఎప్పుడైనా కానీ మార్కెట్లో ఫస్ట్ టెక్నికల్గా పెరుగుతుంది, తర్వాతనే న్యూస్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. పెరిగినా పడ్డా కానీ అలానే జరుగుతుంది. అయితే అది మనం కనుక చూడగలిగినట్టయితే ఓకే. ఇది సింపుల్గా మనకి ఈరోజు నాకున్నటువంటి అవగాహనతో చెప్తున్న ఆర్బీఐ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అనేటు. రెండోది ఎఫ్ఐఐలు నిన్న బయింగ్లోకి రావటం జరిగింది. ఈ ఎఫ్ఐఐలు నిన్న 156.08 కోట్లు,
ఇవాళ క్లోజింగ్లో కూడా వాళ్ళు ఒకవేళ ఎంటర్ అయ్యి ఉన్నట్టయితే మన మార్కెట్ మళ్ళీ పెరుగుతుంది అనేది ఒక ఆలోచన. ఎందుకంటే ఇది 1:30 తర్వాత మార్కెట్లు పెరగటం మొదలుపెట్టినాయి. ఈ 1:30 తర్వాత ఎప్పుడైతే మార్కెట్లు పెరుగుతాయో అంటే సెకండ్ హాఫ్ అనమాట. ఎర్లీ మార్నింగు యూరోపియన్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, ఆఫ్టర్నూను ఏషియన్ మార్కెట్లు కాకుండా యూరోపియన్ మార్కెట్లు, ఎండ్లో వచ్చేటప్పటికి రాత్రికి యుఎస్ మార్కెట్లు ఎఫ్ఐఐలు ఎంటర్ అయితే అనేది ఒక ఉదాహరణకి అంటే అనిపిస్తుంది. మనకి సాయంత్రానికి అప్డేట్ అయిపోతుంది. నేను మరలా మీకు ఇంకో వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత న్యూస్లోకి వచ్చేటప్పటికి కొన్ని న్యూస్ ఉన్నాయి, అవి నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఏదైతే గవర్నమెంటు విండ్ ఫాల్ ట్యాక్స్ ఏదైతే గ్యాస్ కోసం మొన్న క్రూడ్ ఆయిల్ గ్యాస్ కోసం ఏదైతే ఉందో దాని మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి. దాన్ని బట్టి డిస్కషన్స్లో ఓఎన్జీసీకి, రిలయన్స్కి అది ఫేవర్ అవుతుందన్నమాట. అంటే ఆ విండ్ ఫాల్ ట్యాక్స్ ఏదైతే ఉందో తగ్గించే ప్రయత్నాల్లో ఉంది, డిస్కషన్స్ నడుస్తున్నాయి. తర్వాత స్టెర్లైట్ టెక్నాలజీస్ ఉంది. ఆ స్టెర్లైట్ టెక్నాలజీస్కి 250 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. అది బిల్డింగ్ ఇండియన్ టెలికాం ఆపరేటర్స్ ఆప్టికల్ నెట్వర్క్ కోసం అనమాట. అది 250 కోట్లు స్టెర్లైట్ టెక్నాలజీస్కి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత స్పైస్ జెట్ ఏదైతే ఫ్లైట్ ఉందో ఆ స్పైస్ జెట్ కొత్త 26 డొమెస్టిక్ ఫ్లైట్లని లాంచ్ చేయడం జరిగింది. నాసిక్ టు హైదరాబాద్, ఢిల్లీ టు ఖజురహో. ఇది ఉడాన్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఏదైతే ఈ మధ్య అంటే ఉడాన్ స్కీమ్ ఉంది, ఆ ఉడాన్ స్కీమ్ కింద ఈ స్పైస్ జెట్ 26 న్యూ డొమెస్టిక్ ఫ్లైట్లని లాంచ్ చేయడం జరిగింది. తర్వాత పీటీసీ పవర్ ట్రేడింగ్ కార్పొరేషను 595 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది లోన్స్. తర్వాత టోరెంట్ పవరు ఒక 2000 కోట్ల రూపాయలకి ఎన్సీడీలు ఇష్యూ చేస్తుంది టోరెంట్ పవరు. తర్వాత ఈస్ట్ వెస్ట్ హోల్డింగ్స్ అని ఉంది, అది బోర్డు మీటింగ్ జూలై 22వ తారీఖు. అది అమాల్గమేషన్, ఒక 3 కంపెనీలు ఉన్నాయి, వాళ్ళే సబ్సిడరీస్, ఆ 3 కంపెనీలు అందులో కలుపుకుంటున్నాయి. తర్వాత ఎక్సెల్ రియాలిటీ అని ఇన్ఫ్రా ఉంది, అది బోనస్ ఇష్యూ ఉంది, ఆగస్టు 4వ తారీఖు బోర్డు మీటింగు. తర్వాత సూర్య రోషిని ఉంది, సూర్య రోషినికి ఆర్డర్స్ రావడం జరిగింది 91.27 కోట్లు. అది కోటెడ్ లైన్ పైప్స్ భారత్ గ్యాస్ రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళకి ఆర్డర్స్ అనమాట. అక్కడి నుంచి వీళ్ళకి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ ఉంది, అది 2 కొత్త అంటే సబ్సిడరీ కంపెనీలని ఇన్కార్పొరేట్ చేస్తుంది, వాళ్ళది ఓన్ సబ్సిడరీ కంపెనీ అనమాట. అది ఇన్కార్పొరేషన్ చేస్తుంది 2 మహీంద్రా లాజిస్టిక్స్ కంపెనీ వాళ్ళు. తర్వాత మంగళూరు కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఉంది, రా మెటీరియల్ అవైలబుల్ లేక కంపెనీని షట్ డౌన్ చేయడం జరిగింది. తర్వాత ఇండస్ఇండ్ బ్యాంకు ప్రైవేట్ ప్లేస్మెంట్లో 20,000 కోట్లకి ఫండ్ రైజింగ్ చేస్తుంది, అది వాళ్ళ టాప్ గెయినర్ న్యూస్. తర్వాత హిండాల్కో ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ కొలాబరేషను, జాయింట్ బిజినెస్ డెవలప్మెంట్, కమర్షియల్, ఏరోస్పేస్ సెక్టార్కి. హిండాల్కో ఏంటిది లాంగ్ టర్మ్ కొలాబరేషను, జాయింట్ బిజినెస్ అంటే దేంతో కమర్షియల్ ఏరోస్పేస్ సెక్టార్ కోసం హిండాల్కో లాంగ్ టర్మ్ కొలాబరేషన్ ఒక జాయింట్ వెంచర్ తోటి స్టార్ట్ అవుతుంది అన్నమాట, అంటే కమర్షియల్ ఏరోస్పేస్ కోసం. తర్వాత ఐఓసి, ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఆ 2 జాయింట్ వెంచర్ తోటి ఐఓసి రిఫైనరీస్ కోసం ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుంది జాయింట్ వెంచర్ తోటి. తర్వాత స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ స్ప్లిట్ చేయడం జరిగింది ₹5 రూపాయిగా. తర్వాత గ్రీవ్స్ కాటన్ లాంచ్ చేయడం జరిగింది, నెక్స్ట్ జెన్ 450X మోడల్ అనమాట, అది ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. తర్వాత టీఐ ఇండియా, అది ఆ టాప్ గెయినర్గా ఉండటం జరిగింది. అది ఏంటిదంటే ఐపీఎల్ టెక్ ఎలక్ట్రిక్ అనమాట, దాంట్లో 65.2% స్టేక్ని ఎక్వైర్ చేయడం జరిగింది 246 కోట్ల రూపాయలతోటి. ఐపీఎల్ టెక్ ఎలక్ట్రిక్ అది ఏం చేస్తుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్, సేల్, ఎలక్ట్రిక్ హెవీ కమర్షియల్ వెహికల్స్ తయారు చేస్తారు, ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ అనమాట, అది మ్యానుఫ్యాక్చరింగ్, అది సేల్ చేయడం కోసం టీఐ ఇండియా ఐపీఎల్ టెక్ ఎలక్ట్రికల్లో 65.2% స్టేక్ తీసుకోవడం జరిగింది, పెట్టుబడి 246 కోట్లు అనమాట. తర్వాత ఇప్పుడు ఏదైతే 5G స్పెక్ట్రమ్ వేలం ఉందో దాంతో అది రేపు రాబోయే రోజుల్లో మన 4G బదులు 5G అవుతుంది, అది టెండర్ అంటే వేలం అవి చేయడం జరిగింది. తర్వాత ఈరోజు థర్డ్ డే అనమాట ర్యాలీ, కంటిన్యూగా 3వ రోజు కూడా మన మార్కెట్లో పెరుగుతూ వచ్చినాయి. ఎఫ్ఐఐలు కొంచెం ఎంటర్ అయింది అనేది ఒక ఆలోచన. అంటే ఏంటిది, నిన్న ఎఫ్ఐఐలు 156 కోట్లు కొన్నారు, ఈరోజు కూడా పెరిగింది అంటే అది సాయంత్రం అప్డేట్ అవుతుంది. ఇది మన
ఇన్ఫర్మేషన్. మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్ ఏవైతే ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కానీ, కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఏవైతే ఉన్నాయో మీకు అప్డేట్ చేయడం కోసం, ఇంకా మీకు కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, మీ పేరు, ఊరు, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. ఏదైనా డౌట్స్ ఉంటే కంటెంట్ రూపంలో మీరు నాకు మెసేజ్ పెడితే నేను చెక్ చేసి మళ్ళీ మీకు వెరిఫై చేసి చెక్ చేసి మీకు అంటే మీ డౌట్ ఏదైతే ఉందో క్లారిఫై చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.